ఓం శాంతి. స్వయాన్ని చూడండి. మస్తక సింహాసనం మధ్యలో నేను పద్మాపదం భాగ్యశాలి ఆత్మను. చూడండి, స్వయం పరంపిత పరమాత్మ శివ్ బాబా ప్రతిరోజు పరంధామాన్ని వదిలి నాకు జ్ఞాన మురళి వినిపించటానికి వస్తారు. ఇది నా పరమ సౌభాగ్యం. ఈశ్వరీయ జ్ఞాననాదమును వింటూ అవగాహన చేసుకుంటూ జీవితంలో ధారణ చేసే అవకాశం ఈ సంపూర్ణ సంసారంలో కోట్లాది మంది ఆత్మల్లో నాకే లభించింది. ఇదే ఈశ్వరీయ జ్ఞానం. ఇవే ఆ మురళీనాదములు. ఆత్మలోని చైతన్యాన్ని పునర్జీవితం చేస్తోంది. మనస్సు, బుద్ధి, సంస్కారాలను పరివర్తన చేస్తోంది. దుఃఖాన్ని సుఖంలోకి, అంధకారాన్ని ప్రకాశంలోకి, అసత్యాన్ని సత్యంలోకి పరివర్తన చేస్తోంది. పతితులను పావనంగా చేస్తుంది. ఇదే ఆ శక్తిశాలి మహావాక్యము. ఇందులో సమస్త సృష్టి యొక్క రహస్యం ఇమిడి ఉంది. ఇందులో రచయిత మరియు రచన యొక్క సంపూర్ణ జ్ఞానం ఇమిడి ఉంది. మీ పరమ సౌభాగ్యాన్ని తలుచుకుంటూ అనుభూతి చేయండి. ఈ జ్ఞానంలోని ప్రతి సమస్యకు సమాధానం ఉంది. ఈ మురళీ నాదములోని జీవితం యొక్క ప్రతి కారణానికి నివారణ ఉంది. నేనాత్మను. ఈశ్వరీయ సంపూర్ణ జ్ఞానమును, మురళి యొక్క ప్రతి నాదమును నా మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలలో ధారణ చేస్తున్నాను. అనుభూతి చేయండి. ఈ మురళీ రాగములే నా ప్రతి స్మృతిలో, సంకల్పంలో, శబ్దములో మరియు కర్మలలో ఇమిడిపోతూ ఉంది. నా మనస, వాచ, కర్మలలో ఇదే మురళీనాదము యొక్క
స్వరూపము కనిపిస్తుంది. ఇంకిప్పుడు ఏ కారణము లేదు నా ప్రగతిని అడ్డుకునేందుకు. ఏ సాకులు లేవు. చూడండి, ప్రతి బలహీనత, ప్రతి లోపము, మాయ యొక్క ప్రతి రూపము సమాప్తమైపోయింది. సదాకాలం కోసం ఈ బలహీనతలనే మాయ ఈ జ్ఞాన రాగాల ఎదుట బలిహారమైపోయింది. నేను స్వయం మురళీధరుని సంతానమును. మాస్టర్ మురళీధరుడను. ఈశ్వరీయ జ్ఞానం యొక్క స్వరూపమును. ఓం శాంతి. ఓం శాంతి. పురుషార్థం యొక్క మార్గంలో బాబా మనకి ఎక్కడి నుండి ప్రారంభించాలి, దేన్ని మనము తొలగించుకోవడానికి ఎక్కువ శ్రమ చేయవలసిన అవసరం లేదు. బాబా దాని మూలం ఏంటో చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క వికారాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ పిల్లలు అసలు శ్రమ చేయాల్సింది దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి. అందుకే బ్రహ్మ బాబా ఆత్మాభిమానిగా అయ్యే విషయంలో చాలా చాలా అటెన్షన్ ఇచ్చారు. చాలా ఎక్కువ శ్రమ చేశారు. అందులో ఆత్మాభిమానిగా అవుతూ అందరినీ ఆత్మరూపంలో చూస్తూ ఆత్మ యొక్క అభ్యాసాన్ని బాగా లోతుగా దృఢంగా చేసుకున్నారు. మరి మనం కూడా అదే అభ్యాసంలో అదే స్థితిలో కూర్చొని ఈరోజుటి యొక్క మురళిని విందాము. 4 दिसंबर मुरली। मीठे बच्चे, देह अभिमान तुम्हें बहुत दुखी करता है, इसीलिए देही अभिमानी बनो। देही अभिमानी बनने से ही पापों का बोझा खत्म हो जाएगा। మధురమైన పిల్లలు, దేహ అభిమానం మిమ్మల్ని చాలా దుఃఖ పెడుతుంది. ఆత్మాభిమానిగా కండి. ఆత్మాభిమానిగా అవ్వడంతోనే పాపాల బరువు సమాప్తం అవుతుంది. మధురమైన పిల్లలు, దేహాభిమానం మిమ్మల్ని చాలా దుఃఖ పెడుతుంది, కాబట్టి ఆత్మాభిమానిగా కండి. ఆత్మాభిమానిగా అవ్వడంతోనే పాపాల బరువు సమాప్తమవుతుంది. ఆత్మను అనుకుంటే ఎంత తేలిగ్గా ఉంటాం, దేహం అనుకుంటే ఎంత బరువు. ఎంత బరువు లేదన్నా మన శరీర బరువు 50-60 కేజీలు లేదా 70-80 కేజీలు అయితే ఉంటుంది. అంటే ఇక్కడే చూడండి, దేహం అనుకుంటే ఎంత బరువు, ఆత్మను అనుకుంటే ఆత్మకి వెయిటే లేదు, తేలికగా అవ్వగలుగుతాం. ఇంకా ఆత్మిక స్థితిని మనం పక్కా చేసుకుంటే ఆత్మ పైన ఉన్న పాపాల బరువు అంతా दिखिपोतुंदी। प्रश्न, सतयुग में शाहूकारी का पद किस आधार पर प्राप्त होता है? సత్యయుగంలో షావుకారి పదవి ఏ ఆధారంతో ప్రాప్తిస్తుంది? సత్యుగానికైతే అందరం వెళ్తున్నాం, కానీ షావుకారుగా కావాలక్కడ అంటే ఆ పదవి పొందడానికి ఆధారం ఏమిటి అంటున్నారు. జవాబు, शाहूकार बनते हैं ज्ञान की धारणा के आधार पर।
షావుకారులుగా అయ్యేది జ్ఞానధారణ యొక్క ఆధారంతో. ఎవరు ఎంత జ్ఞానాన్ని ధారణ చేస్తారో, దానం చేస్తారో అంత షావుకారి పదవిని పొందుతారు. ఎవర్ హెల్దీ బనేంగే, సదా నిరోగిగా అవుతారు, సదా వెల్దీగా అంటే సంపన్నులుగా అవుతారు. పడాయి పడ్ని और పడానీ హే, చదువుకోవాలి, చదివించాలి. बाकी विश्व महाराजन बनने के लिए बहुत रॉयल सर्विस करनी है. ఇంకా విశ్వ మహారాజన్గా అయ్యేందుకు చాలా రాయల్ సర్వీస్ చెయ్యాలి. సబ్ ఖామియా నికాల్ దేనీ హే, అన్ని లోపాలని తొలగించుకోవాలి. పూరా దేహీ అభిమాని బన్నా హే, పూర్తిగా ఆత్మాభిమానిగా అవ్వాలి. బడే ధైర్య और गंभीरता से बाप को याद करना है. చాలా ఓర్పు మరియు గంభీరతతో బాబాను జ్ఞాపకం చేయాలి. అండర్లైన్ చేసుకోవాలి ఇది. చాలా ఓర్పు మరియు గంభీరతతో బాబాని జ్ఞాపకం చేయాలి. అంటే నేను ఇంత జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా నాలో ఇవి పోవట్లేదు అని నిరాశ చెందవద్దు. ఓర్పు వహించాలి. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, 63 జన్మల యొక్క లెక్క ఖాతాలను పూర్తి చేసుకుంటున్నాం. 2-3 రోజుల పురుషార్థంతో లేదా 2-3 నెలలు 2-3 సంవత్సరాలతో అయ్యేది కాదు ఇది. చాలా ఓర్పు గంభీరతతో బాబా స్మృతిలో ఉండాలి. షావుకారుగా అవ్వాలి అంటే జ్ఞానధనం యొక్క ధారణ, దానము 2 చేయాలి. అప్పుడు చాలా వెల్దీగా, చాలా సంపన్నంగా అవుతాం. గీత్ ధీరజ్ ధర్ మనువ ధీరజ్ ధర్, ఓర్పు వహించు మానవ, ఓర్పు వహించు. ఓం శాంతి. ఏ కిస్నే కహా, ఎవరన్నారిలా ఓర్పు వహించు మానవ, ఓర్పు వహించు అని? ఇది మానవులు అనగలుగుతారా? ఎవరన్నారు మరి? ఓర్పు వహించు మానవ, నీ సుఖం రోజులు రాబోతున్నాయి అని తండ్రి చెప్తున్నారు పిల్లలతో. ధీరజ్ ధరో, కొంచెం ఓపిక పట్టండి. సారీ దునియాకు నహీ కహా, మొత్తం ప్రపంచంతో చెప్పలేదు. బల్ బచ్చేతో సభీ హే పరంతు సబ్ బయటేతో నహీ హేనా. అందరూ నాకు పిల్లలే, కానీ అందరూ నా ఎదురుగా కూర్చోలేదు కదా అంటున్నారు. బచ్చే హీ జాన్తే హే బరోబర్ యే దుఃఖ్ దామ్ బద్లీ హో రహా హే. పిల్లలకే తెలుసు నిజంగా ఈ దుఃఖధామం పరివర్తన చెందుతూ ఉంది అని. సుఖ్ దామ్ కే లియే హమ్ పఢ్ రహే హే, బస్ శ్రీమత్ పర్ చల్ రహే హే. సుఖధామం కొరకు మనం చదువుకుంటున్నాం, శ్రీమతం పైన నడుస్తూ ఉన్నాం. బచ్చోంకో ధీరజ్ భీ దేతే హే, బాబా పిల్లలకి ఓర్పును కూడా ఇస్తూ ఉన్నారు. వాస్తవమే సారీ దునియాకు గుప్తు ధీరజ్ మిల్ రహా హే. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచానికి బాబా ఓర్పుని ఇస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచానికి ఓదార్పు లభిస్తూ ఉంది. తుమ్ సమజ్తే హో హమ్ సన్ముఖ్ సున్తే హే, సబ్తో సున్తే నహీ. మీరు అర్థం చేసుకుంటున్నారు, మేమైతే సన్ముఖంగా వింటున్నాం, మరి అందరూ సన్ముఖంగా వినలేరు కదా. वह बेहद का बाप है, बेहद का दुख हरता सुख करता है, दुख हर कर सुख का रास्ता बताता है. शिव बाबा बेहद తండ్రి, బేహద్ దుఃఖ హర్త సుఖకర్త, దుఃఖాలను హరించి సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. తుమ్కో జబ్ సుఖ్ హోగా తో దుఃఖ కా నామ్ నహీ హో సక్తా. మీకు బాగా సుఖం ఉన్నప్పుడు దుఃఖం యొక్క పేరు కూడా లేదు, గుర్తులు కూడా లేవు. సుఖ్ కి దునియాకు సత్యుగ్, దుఃఖ కి దునియాకు కలియుగ్ కహా జాతా హై. సుఖ ప్రపంచాన్ని సత్యుగమని, దుఃఖ ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఏ భీ బచ్చే హీ జాన్తే హై,
ఇది కూడా పిల్లలకే తెలుసు. सतयुग में संपूर्ण सुख है, सो भी 16 कला संपूर्ण. సత్యుగంలో సంపూర్ణ సుఖం ఉంది, అది కూడా 16 కళల సంపూర్ణంగా ఉండేవారు. जैसे चंद्रमा भी 16 कला संपूर्ण होता है, फिर कला कम होते होते अमावस पर कितनी छोटी किनारी रह जाती है. ఈ విధంగా చంద్రుడు కూడా 16 కళ సంపూర్ణంగా ఉంటాడు. కానీ తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ అమావాస్య రోజున చిన్న రేఖగా మిగిలిపోతాడు. ప్రాయ అంధియారా హో జాతా హై, ఇంకా చీకటి ఏర్పడుతుంది. 16 కళల సంపూర్ణంగా సంపూర్ణ సుఖంగా మీరొకప్పుడు ఉండేవారు. కలియుగంలో 16 కళల అపూర్ణంగా ఉన్నారు. సత్యుగంలో 16 కళ సంపూర్ణులు, ఇక్కడ 16 కళ అపూర్ణులు. అపూర్ణులు అంటే జీరో, ఏమీ లేదు. तो फिर दुख भी होता है, మరి దుఃఖం కూడా ఉంటుంది. इस सारी दुनिया को माया रूपी ग्रहण लग जाता है, మొత్తం ప్రపంచానికి మాయా రూపీ గ్రహణం పట్టుకుంటుంది. इसीलिए अब आप कहते हैं तुम्हारे में जो देह अभिमान है पहले पहले उनको छोड़ो. అందుకే ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీలో ఏదైతే దేహాభిమానం ఉందో దాన్ని మొట్టమొదట వదలండి. యా దేహాభిమాన్ తుమ్కో బహుత్ దుఃఖ్ దేతా హై, ఈ దేహాభిమానం మీకు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఆత్మాభిమాని రహో తో బాప్కో భీ యాద్ కర్ సకేంగే, మీరు ఆత్మాభిమానిగా ఉండండి, అప్పుడు బాబాని కూడా జ్ఞాపకం చేయగలుగుతారు. దేహ అభిమాన్ మే రహనే సే బాప్కో యాద్ నహీ కర్ సక్తే, మీరు దేహాభిమానంలో ఉండడంతో బాబాని జ్ఞాపకం చెయ్యలేరు. యాదకల్ప కా దేహాభిమాన్ హై, మామూలు విషయం కాదు, అర్థకల్పం యొక్క దేహాభిమానం, అర్థకల్పం యొక్క అలవాటు. మామూలుగా ఒక్క జన్మలో పుట్టుకతో వచ్చినటువంటి అలవాటునే చనిపోయే వరకు పోదు అంటారు. అంటే అంతగా అలవాటు పట్టేసుకుంది, సంస్కారం అయిపోయింది అని. మరి 63 జన్మల నుండి పట్టుకున్న సంస్కారాలు ఇవి. వీటిని తొలగించుకోవడానికి అంత తేలిక ఈజీగా అంటే కేర్లెస్గా ఉండి జరిగిపోతుందిలే అంటే అవ్వదు. దీనిపైన కూడా అటెన్షన్ ఇవ్వాలి, అంటే వాటిని తొలగించుకోవడానికి పురుషార్థం చెయ్యాలి. మరి దేహాభిమానంలో ఉంటే బాబాని జ్ఞాపకం చేయలేరు. ఆత్మాభిమానిగా ఉండండి, అప్పుడే బాబాని జ్ఞాపకం చేయగలుగుతారు. ఎందుకంటే ఏమంటారు, ఆత్మాభిమానియే పరమాత్మాభిమాని. ఆత్మాభిమానిగా లేము అంటే డెఫినెట్లీ దేహాభిమానంలో ఉన్నట్టు. మరి దేహాభిమానంలో ఉన్నవారు భగవంతుని జ్ఞాపకం చేయలేరు. రబ్బర్ పైన ఉందనుకోండి తీగకి, అప్పుడు ఆ 2 రబ్బర్లతోనే అలాగే తీగల్ని అంటే కరెంట్ వైర్లను అలాగే జోడించారనుకోండి, కరెంట్ పాస్ అవుతుందా? ఏం చేస్తారు, ముందు 2 వైర్లలో పైన ఉన్నటువంటి రబ్బర్ ఇన్సులేషన్ని తీసేస్తారు, లోపల ఉన్నటువంటి కాపర్ వైర్స్ని జోడిస్తారు, పైన రబ్బర్ తీసేయాలి. ఈ దేహాభిమానం రబ్బర్ వంటిది, దీన్ని తొలగిస్తేనే బాబాతో కనెక్ట్ కాగలుగుతాం. ఈ అంతిమ జన్మలో ఆత్మాభిమానిగా అవ్వడంతో ఒకటేమో పాపాల బరువు సమాప్తమవుతుంది. తర్వాత మీరు సతోప్రధానంగా 16 కళల సంపూర్ణంగా తయారవుతారు. బహుత్ దేహాభిమాన్ కి బాత్ కో భీ సమజ్తే నహీ హై, చాలామంది దేహాభిమానం యొక్క విషయాన్ని అర్థమే చేసుకోవటం లేదు. మనిషిని దుఃఖ పెట్టేదే దేహాభిమానం, వికారాలు తర్వాత, కానీ ముందు దుఃఖ పెట్టేది దేహాభిమానమే. దేహీ అభిమాని బన్నే సే యే సబ్ వికార్ छूटते जाएंगे. ఆత్మాభిమానిగా అవ్వడంతో ఈ వికారాలన్నీ వదిలిపోతూ ఉంటాయి. నహీ తో छूटना मुश्किल है, లేకపోతే వీటిని వదలడం చాలా కష్టం. देहाभिमान की प्रैक्टिस पक्की हो गई है तो अपने को देही अभिमानी समझते ही नहीं. చాలామందికి దేహాభిమానం యొక్క ప్రాక్టీస్ బాగా ఎక్కువ అవ్వడంతో ఇంకా ఆత్మాభిమానిగా అవ్వనే అవ్వరు. వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఆత్మగా భావించడం కూడా.
इसमें सब विकार दान देना पड़े. దీంట్లో అన్ని వికారాలను దానం ఇవ్వవలసి ఉంటుంది. పహలే పహలే దేహాభిమాన్ కో छोड़ना है. ముందైతే దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి. काम क्रोध आदि सब पीछे आते हैं. तुम्हारा बाप वह है. देहाभिमान के कारण लौकिक बाप को ही बाप समझते आए हैं. కామం క్రోధం ఇవన్నీ నెక్స్ట్ తర్వాత, ముందు దేహాభిమానం కదా అంటున్నారు. మన తండ్రి కూడా ఎవరు? శివబాబా. కానీ మనం శివబాబాకు బదులుగా లౌకిక జన్మనిచ్చిన తండ్రినే తండ్రిగా భావించుకుంటూ ఉన్నాం. వాళ్ళు టెంపరీగా కొద్ది సమయం యాక్టింగ్ కోసమే మనకు తండ్రి. యాక్చువల్గా అయితే వాళ్ళకు మనకున్న రిలేషన్ సోదరుడే, వాళ్ళు మన సోదరాత్మనే. కానీ ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళకి ఆ పాత్ర లభించింది తండ్రి రూపంలో. కానీ వాస్తవిక తండ్రి ఎవరు? శివబాబా కదా. కానీ దేహాభిమానంలో శివబాబాని తండ్రి అని అనుకోరు. శివబాబా తండ్రి అని చెప్పిన అర్థం కాదు. లౌకిక తండ్రిని తండ్రిగా భావించుకుంటారు. అబ్ ముఖ్య బాత్ హై కి హమ్ పావన్ कैसे బనే. ఇప్పుడు ముఖ్యమైన విషయం, మనం పావనంగా అవ్వటం ఎలా? పతిత్ దునియా మే హై హీ సబ్ పతిత్, పావన్ కోయి హో నహీ సక్తి. పతిత ప్రపంచంలో అందరూ పతితంగా ఉన్నారు, ఎవరూ పావనంగా ఉండలేరు. एक बाप ही सबको पावन बनाकर खुशी खुशी से वापस ले जाते हैं. ఒక్క బాబానే అందరినీ పావనంగా చేసి సంతోషంగా తిరిగి తీసుకొని వెళ్తారు. अब तुम बच्चों को तो योग का चिंतन लगा हुआ है. ఇప్పుడు పిల్లలు మీకు యోగం యొక్క చింతన ఏర్పడి ఉంది. జీతేజీ మరణా హై, జీవిస్తూ మరణించాలి. దేహ అభిమానాన్ని తెంచాలి, అనగా మరణించాలి. ఇంకేదో మరణం గురించి చెప్పట్లేదు బాబా. దేహాభిమానాన్ని తెంచడమే మరణించడం. మరణించడం అంటే లౌకిక ప్రపంచంతో, కలియుగంతో మరణించడం. हम आत्मा बाबा को याद कर पतित से पावन बन जाए. మనం ఆత్మలం బాబా స్మృతిలో పతితుల నుండి పావనంగా అయిపోవాలి. ये पावन बनने की युक्ति बाबा ने ही समझाई थी. పావనంగా అయ్యే యుక్తిని బాబానే మనకు అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పం అర్థం చేయిస్తూ ఉంటారు. దునియా భర్ మే ఔర్ కోయి భీ సమझा नहीं सकते. మొత్తం ప్రపంచంలో బాబా చెప్పినట్లుగా ఇంకెవ్వరూ చెప్పలేరు. ఎంత ఓర్పు బాబాకు! బాబా కన్నా మించిన ఓర్పు ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అసలు ఎవరికి ఉండదు, ఉండబోదు. మూల్ బాత్ హై శివ బాబాకు యాద్ కర్నా. ముఖ్యమైన విషయం బాబా స్మృతిలో ఉండటం. సో भी जब यहाँ आकर बी के द्वारा सुने क्योंकि दादे का वर्षा मिलना है. అది కూడా మీరు ఇక్కడికి వచ్చి బీకే ద్వారా వినాలి, ఎందుకంటే తాతయ్య నుండి వారసత్వం లభిస్తుంది. తో బాప్ జరూర్ చాహియే. మరి తండ్రిని పక్కన పెట్టేసి నాకు డైరెక్ట్ ఇచ్చేసేయండి అంటే ఇస్తారా? తండ్రి తప్పనిసరిగా కావాలి కదా తాతయ్య వారసత్వం తీసుకోవాలి అంటే. డైరెక్షన్ తో జరూర్ లేనే హే సాకార్ ద్వారా. డైరెక్షన్స్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి సాకారం ద్వారా. చాలామంది ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఇది తాత వారసత్వం నాకు కావాలి అంటారు. తండ్రితో సంబంధాన్ని సరిగా ఉంచుకోరు, ఆ తండ్రిని లెక్క చేయరు, ఆ తండ్రిని పట్టించుకోరు. కానీ ఆస్తి విషయంలో మాత్రం నాకు కావాలి అంటారు. కానీ బాబా అన్నారు అలా దొరకదు. ముందు తండ్రి చెప్పినట్టు వినండి. సాకార తండ్రి దగ్గరికి వచ్చి మీరు వినాల్సిందే అంటున్నారు. వారి డైరెక్షన్ అనుసారంగా నడవాలి. बहुत बच्चे हैं जो समझते हैं हम शिव बाबा से गाए ब्रह्मा को छोड़ दे. చాలామంది పిల్లలు నేను శివబాబాతో డైరెక్ట్ కనెక్షన్, నాకు ఈ బ్రహ్మ బాబాతో నాకేం సంబంధం లేదనుకుంటారు. పరంతు శివబాబా సే సునేంగే కేసే. కానీ శివబాబా చెప్పేది ఎలా వింటారు అంటున్నారు. कहते हैं हमारा ब्रह्मा बाबा के साथ कोई कनेक्शन नहीं है అంటారు వాళ్ళు. నాకు బ్రహ్మ బాబాతో ఏమీ సంబంధం లేదు. अच्छा तुम अपने को आत्मा समझो, शिव बाबा को याद करो, घर जाकर बैठो,
परंतु ये जो नॉलेज मिलती है सृष्टि चक्र की वह कैसे सुनेंगे। బాబా శివబాబా ఏమంటున్నారంటే, సరే మంచిది పిల్లలు, మీకు బ్రహ్మ బాబాతో ఏం కనెక్షన్ లేదా, అయితే మంచిదే, నన్ను జ్ఞాపకం చేసి పోయి ఇంట్లో కూర్చోండి అంటున్నారు. అంతే, ఇంకా వెళ్ళి ఇంట్లో కూర్చోవడమే. మీరు రాజధానికి రాలేరు, ఇంకా కేవలం నా స్మృతితో మీరు ముక్తిలోకి వెళ్ళి కూర్చోండి. మొత్తం కాలచక్రం యొక్క జ్ఞానం కూడా వినాలి, పవిత్రంగా అవ్వాలి, మొత్తం అంతా నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే బ్రహ్మ వద్దకి రావాల్సిందే. అచ్చా, జ్ఞాన్తో ఇన్ ద్వారా హీ లేనా పడేగానా. ఇవి అర్థం చేసుకోకుండా ఎలా మీరు జ్ఞాపకం చేయగలుగుతారు? జ్ఞానం ఇతని ద్వారానే మీరు తీసుకోవాల్సి వస్తుంది కదా అంటున్నారు. ఫిర్ కభీ భీ జ్ఞాన్తో మిల్ నహీ సక్తా. తర్వాత ఇంకెప్పుడు ఈ జ్ఞానం లభించదు. రోజ్ నై నై బాతే బాప్ ద్వారా హీ మిల్తీ హై. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు బాబా ద్వారానే మనకి లభిస్తూ ఉంటాయి. బినా బ్రహ్మ और బ్రహ్మ కుమారియోं के कैसे समझ सकेंगे. బ్రహ్మ లేకుండా, బ్రహ్మ కుమారీలు లేకుండా ఎలా అర్థం చేసుకుంటారు? ఇవన్నీ నేర్చుకోవాలి కదా. బాప్ कहते हैं जो घर बैठकर पुरुषार्थ करे कर्मातीत अवस्था को पाने का तो हो सकता है मुक्ति में जाए. బాబా క్లియర్గా చెప్తున్నారు, ఎవరైతే నాకు బ్రహ్మ బాబాతో సంబంధం లేదు, నాకు సంస్థతో సంబంధం లేదు, నేను శివబాబాను తెలుసుకున్నాను, శివబాబాని జ్ఞాపకం చేస్తాను అని అనుకుంటారో, కూర్చోండి, ఇంట్లో కూర్చొని పురుషార్థం చెయ్యండి, కర్మాతీత స్థితిని పొందండి, వెళ్ళి పరంధామం ముక్తి ఇంటిలో కూర్చోండి అంటున్నారు. అంతే, జీవన్ముక్తి మే జానా సకే. జీవన్ముక్తిలో వారికి ఎంట్రీ లేదు. మరి అది ఓకే అయితే సరే అలాగే చేయండి, ముక్తిలోకి మాత్రం వెళ్ళగలుగుతారు. జ్ఞాన్ ధన్ ధారన్ కర్ और దాన్ కరేంగే తో ధన్వాన్ బనేంగే. కానీ దాని స్థానంలో జ్ఞానధనాన్ని దానం చేస్తూ, అంటే ధారణ చేస్తూ దానం చేస్తూ ఉంటే అప్పుడు మీరు ధనవంతులుగా అవుతారు. నహీ తో ఎవర్ వెల్దీ कैसे బనేంగే. లేకపోతే సదా సంపన్నులుగా ఎలా అవుతారు? మురళి కా భీ ఆధార్ జరూర్ లేనా పడే. మురళి ఆధారం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది కదా. యోగమే ముఖ్యమో, మొత్తం మురళి సారమంతా ఇదే కదా, బాబాని జ్ఞాపకం చేయడం, మన్మనాభవ స్మృతిలో ఉండటం. ఇంకా అదే చేస్తాను నేను, ఈ మురళి వినడం కూడా ఎందుకు వేస్ట్ అనుకుంటే. బాబా అంటున్నారు, చదువు తప్పనిసరిగా చదువుకోవాలి. ऐसे बहुत आएंगे सिर्फ लक्ष्य लेकर जाएंगे मुक्ति में. కానీ మీ దగ్గర అలాంటి వాళ్ళు కూడా వస్తారు, కేవలం ముక్తిలోకి వెళ్ళాలనే లక్ష్యంతోనే ఉంటారు. तुम सब मनुष्य मात्र को समझाते हो कि सिर्फ बाप को याद करो तो सतो प्रधान पवित्र बन जाएंगे. మీరు మనుష్య మాత్రులందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు ఏమని, కేవలం మీరు తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు సతో ప్రధానంగా పవిత్రంగా అవుతారు. ఫిర్ జబ్ జ్ఞాన్ ధన్ లే తబ్ సత్యుగ్ మే షావుకార్ బనే. కానీ జ్ఞాన ధనాన్ని తీసుకుంటున్నప్పుడే సత్యుగంలో షావుకార్లుగా కాగలుగుతారు. ముక్తి में जाकर फिर भक्ति मार्ग के समय आकर भक्ति करेंगे. లేకపోతే ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ భక్తి మార్గంలోకి వచ్చి భక్తి చేస్తారు. जिसका कल्याण कर नहीं सकेंगे क्योंकि मनुष्य को देवता बनने के लिए ज्ञान जरूर चाहिए. ఇంకా వారు ఎవరి కళ్యాణము చేయలేరు, కేవలం శివబాబా జ్ఞాపకంలో ఉండండి ముక్తిలోకి వెళ్ళిపోతారు అని చెప్తూ వాళ్ళు కూడా అదే చేస్తే, మిగతా జ్ఞానం ఏది వినకపోతే వారు ఎవరి కళ్యాణము చేయలేరు అంటున్నారు. ఎందుకంటే ఇంటి గురించి పెద్దగా చెప్పేదేముంది, ఇంటికి బాబా ఎలా అయినా తీసుకెళ్తారు. మెయిన్గా సంస్కారాలను పరివర్తన చేసుకోండి అని చెప్పాలి అంటే, సత్యుగానికి తీసుకెళ్ళాలి అని అంటే ఈ జ్ఞానం వినాల్సిందే. ప్రదర్శనలో చూడండి ఎంతమంది వస్తూ ఉంటారు, ఎన్ని రకాలుగా మీరు తలగొట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరికి అర్థం చేయించడానికి. కొందరికి ఎంత చెప్పినా ఏమీ ఎక్కదు,
కొంచెం కూడా అర్థం కాదు. ఆత్మ ఎంత చిన్న బిందువు. ప్రతి ఆత్మకు తన పాత్ర లభించి ఉంది. ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుష్య మాతృలందరూ పాత్రదారులే. ये बना बनाया खेल है, पुरानी दुनिया का వినాశ్ भी होना है. ఇది తయారై ఉన్నటువంటి ఆట. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరిగేదే ఉంది. गाया हुआ है, राम गयो रावण गयो, कोई भी जाएगा परंतु बच्चों को दुख नहीं हो सकता. అక్కడ చూపిస్తారు కదా, రామాయణం యొక్క ఎండింగ్లో రాముడు వెళ్ళిపోయాడు, ఒక్కొక్కరు రాముని సోదరులు, రాముని పరివారం అందరూ వెళ్ళిపోయినట్టుగా, అవతారం చాలించినట్టుగా చూపించారు. బాబా అన్నారు, మీకు మాత్రం ఎవ్వరు వెళ్ళిపోయినా దుఃఖం కలగకూడదు, కంటతడి పెట్టుకోకూడదు. तुम जानते हो ये बना बनाया ड्रामा है, सबका विनाश तो होना ही है. మీకు తెలుసు కదా, ఇది తయారై ఉన్నటువంటి డ్రామా, అందరి వినాశనం జరిగేదే ఉంది. इन साधु संत सब मरेंगे, फिर कौन बैठ उनकी मिट्टी उठाएंगे. రాజులు, రాణులు, సాధువులు, సన్యాసులు అందరూ మరణిస్తారు. ఎవరు వాళ్ళ మట్టిని ఎత్తుకుంటారు అంటున్నారు. ये तो किसका नाम बाला करने के लिए करते हैं, इसमें कोई फ़ायदा नहीं रखा है. ఇదైతే పేరు ప్రఖ్యాతం చేసుకోవడానికి అలాంటివి చేస్తూ ఉన్నారు, కానీ వాటిల్లో ఏమీ లేదు అంటున్నారు. నా కోయి ఉన్కి ఆత్మకు సుఖ మిల్తా హై, పోనీ అలా చేయడం వలన వారి ఆత్మకేమో సుఖమేమీ లభించదు. मनुष्य तो भक्ति मार्ग में जो कुछ करते हैं सब बेसमझी से. మనుషులు భక్తి మార్గంలో ఏది చేసినా అదంతా తెలివి తక్కువతనంతోనే చేస్తున్నారు. అభి తుమ్కో బాప్ కిత్నా సెన్సిబుల్ బనాతే హై. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎంత తెలివైన వారిగా చేస్తూ ఉన్నారు. గడి గడి ఇన్ చిత్రంకో ఆకర్ దేఖ్నా చెయ్యే. గడియ గడియ మీరు ఈ చిత్రాలను వచ్చి చూస్తూ ఉండాలి. తో హమ్కో బాబా పడాకర్ క్యా బనా రహే హే. మాకు బాబా చదివిస్తూ ఎలా చేస్తూ ఉన్నారు చూడాలి. పరంతు కిసికి తక్దీర్ మే నహీ హే తో అమల్ నహీ కర్తే. కానీ అదృష్టంలో లేకపోతే బాబా చెప్పే విషయాల్ని అమలు చేయలేరు. బాబా బహుత్ కుచ్ సమజాతే హే జిస్ పర్ అమల్ కర్నా चाहिए. బాబా చాలా విషయాలు చెప్తూ ఉంటారు, వాటిని అమలు పరచాలి. బాప్ కా బచ్చా బన్కర్ సర్వీస్ నహీ కర్ సక్తే, బాప్ తో హే హీ కళ్యాణకారి. ఈ తండ్రి పిల్లలుగా అయి, వరల్డ్ సర్వెంట్గా ఉన్న తండ్రి పిల్లలుగా అయి విశ్వసేవ చేయలేము, సేవ చేయలేము అంటే ఎలా ఉంటుంది? తండ్రి అయితే మొత్తం విశ్వం యొక్క కళ్యాణకారి కదా. కై బచ్చే తో బహుతోం కా और ही అకల్యాణ్ करते रहते हैं. కొందరు పిల్లలైతే కళ్యాణం చేయడానికి బదులుగా ఇంకా ఎక్కువ అకల్యాణకారిగానే అవుతూ ఉన్నారు. जिनकी कुछ भावना भी होती यहाँ के लिए उनकी भावना भी उड़ा देते हैं. ఎలా అకల్యాణ కార్యం చేస్తారో చూడండి, బాబా క్లియర్ చేస్తున్నారు. ఎవరికైనా బాబా ఇంటి పైన, బాబా యజ్ఞం పైన, అక్కేల పైన కానీ దేనిపైనైనా భావన ఉంటే వాళ్ళ భావనను ఎగరగొట్టే విధంగా విషయాలు మాట్లాడతారు వాళ్ళతో. అంటే వాళ్ళ భావనను తగ్గించేలాంటి వ్యవహారం వీళ్ళు చేస్తారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, బాబా గురించి, యజ్ఞం గురించి, సెంటర్స్ గురించి అలా చెప్తూ ఉంటారు. ऐसे ऐसे వికర్మ भी करते हैं. అలాంటి వికర్మలు కూడా చేస్తూ ఉంటారు. भूतों की प्रवेशता होती है ना, इसीलिए गायन भी है, सद्गुरु के निंदक टोर न पाए. భూతాల ప్రవేశం జరుగుతుంది కదా, అందుకే గాయనం చేశారు. సద్గురువుని నిందిస్తే ఎక్కడ చోటు లభించదు అని. ఇందులో ఇద్దరు వచ్చేస్తారు, బాప్ దాదా. ఒక్కరిని నిందించడం అనేది ఉండదు. ఇంకా మీరు ఒకరిని నిందిస్తే ఇంకొకరిని నిందించినట్లే. నిరాకార్ కో తో కోయి కుచ్ కర్ న సకే. నిరాకారుణ్ణైతే ఎవ్వరేం చేయలేరు కదా. ఉన్కో క్యా కహెంగే, వారిని ఏమంటారు? ఏ తో భక్తి మార్గ్ మే కహ దేతే తే భగవాన్ హి దుఃఖ్ దేతే హే.
బాబాన్నారు మీరు అనేవన్నీ ఆల్రెడీ అనేసారు భక్తి మార్గంలోనే. నువ్వే దుఃఖం ఇస్తూ ఉన్నావు, అంతటా ఉన్నావు అన్నీ అనేసారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఎక్కువ అనేది ఏమీ లేదు శివబాబాని. కానీ ఇప్పుడు ఏదైనా అంటున్నారు అంటే మరి సాకారంగా నిమిత్తంగా చేసిన వారిని అంటున్నట్లే. అజ్ఞానం కారణంగా అలా భావించుకొని వికర్మలు తయారు చేసుకుంటూ ఉంటారు. అలా నిందించేవారు వికర్మలు చేస్తూ ఉన్నట్లు. अब तो बच्चे जानते हैं अज्ञानवश कितना बाप का तिरस्कार करते हैं. ఇప్పుడైతే పిల్లలకి తెలుసు అజ్ఞానానికి వశమై ఎంతగా బాబాను తిరస్కరిస్తూ వచ్చారు. ऐसा कोई नहीं जो तमो प्रधान को सतो प्रधान बनाए. అలా తమో ప్రధానంగా ఉన్న వారిని సతో ప్రధానంగా చేసేవారు ఎవరైనా ఉన్నారా? और ही उल्टी मत देते हैं. ఇంకా ఎక్కువగా ఉల్టా మతమే వినిపిస్తూ ఉన్నారు. కి పరమాత్మ సర్వవ్యాపి హే, పరమాత్ముడు సర్వవ్యాపి అంటూ ఉల్టా మతమే వినిపిస్తూ ఉన్నారు. మనుష్య కిత్నా మూంజ్ జాతే హే, మనుషులు ఎంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. తబ్ कहते బ్రహ్మా కే తన్ మే పరమాత్మ कैसे आ सकता है. అందుకే కదా ఆ కన్ఫ్యూజన్లో ఈ బ్రహ్మ తనువులో భగవంతుడు ఎలా వస్తాడు, భగవంతుడు ఇతని శరీరంలోనే ఎలా రాగలిగాడు, చాలా రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఫిర్ కిస్కే తన్మే ఆయే, మరి మీరే చెప్పండి ఎవరి తనువులో రావాలి? ఎవరి తనువులో వచ్చినా అదే ప్రశ్న వస్తుంది కదా, వీరి తనువులోనే ఎందుకు అని బాబా అడుగుతున్నారు. కృష్ణకే తన్మే ఆయే, కృష్ణుడి తనువులో రానా? మరి రాముని భక్తులకు ఇష్టం ఉండదు, ఇంకా వేరే వాళ్ళ భక్తులకు ఇష్టం ఉండదు. ఎవరి తనువులో రావాలి? తో ఫిర్ బ్రహ్మ కుమార్ కుమారియా కేసే బనే. బాబా అన్నారు మీరు ఒకవేళ నేను కృష్ణుడి తనువులో రావాలి అంటే మీరు కృష్ణకుమార్ కృష్ణకుమారి అయిపోతారు, కానీ బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిగా కాలేరు కదా. వహతో ఫిర్ దైవీ కుమార్ కుమారియా బన్ జాయేంగే, దైవీ కుమార్ దైవీ కుమారిగా అయిపోతారు. బ్రాహ్మణ్తో జరూర్ బ్రహ్మ కుమార్ ఔర్ కుమారియా హోంగే. బ్రాహ్మణులంటే తప్పనిసరిగా బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిగానే ఉంటారు. బ్రాహ్మణోంకి బినాతో బాబా కుచ్ కర్న సకే, బ్రాహ్మణులు లేకుండా బాబా ఏది చెయ్యలేరు. ఇసిలియే ఇన్కా చిత్రతో జరూర్ దేనా పడే, అందుకే వీరి చిత్రం అయితే తప్పనిసరిగా చూపించవలసిందే అంటున్నారు. బ్రహ్మ చిత్రం. ఏ బ్రహ్మ భీ బ్రాహ్మణ్ హే, ఈ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మతో చెయ్యి భారత్ మే. చూడండి ఎంత పెద్ద రెవల్యూషన్ ఇది. ఒక సాధారణ మానవుని తనువులో భగవంతుడు ప్రవేశించి అతనికి బ్రహ్మ అని పేరు పెట్టి అందరికీ ఇతని ఇంపార్టెన్స్ని తెలియపరచడము ఇది సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు బ్రహ్మబాబా చిత్రం పెట్టాలంటేనే ఎక్కడైనా చాలా భయపడేవారు, ఎక్కడ తగలబెడతారో ఏం చేస్తారో అని. కానీ ఇప్పుడు ఆ భయమే లేదు. ఇప్పుడు దాని పోస్టల్ స్టాంపే రిలీజ్ అయింది ఎప్పుడో. బ్రహ్మబాబా యొక్క పోస్టల్ స్టాంపే రిలీజ్ అయింది, ఆ తర్వాత దాదిల్ది కూడా తయారవుతుంది. అంటే ఒకప్పుడు స్టార్టింగ్లో ఎంత ప్రాబ్లం అయిందో ఇప్పుడు అది లేదు. బాగా క్వశ్చన్ చేసేవారు మొదట్లో, ఇతని శరీరంలో వస్తున్నారని చెప్తున్నారేంటి, ఇతన్నే బ్రహ్మ అంటున్నారేంటి అని. ఇప్పుడు ఎవరు అలా అనేవాళ్ళు లేరు. ఇప్పుడు అంతా మనుషులకు సమస్యలు ఎక్కువైపోవడంతో ఏదైనా వాళ్ళకి యుక్తి దొరుకుతుందా, దీని నుండి ఏదైనా మాకు ఈ సమస్యలను దాటే శక్తి లభిస్తుందా అని మాత్రమే చూస్తున్నారు. రోజు రోజుకి బ్రహ్మ సాక్షాత్కారం ఇంట్లో కూర్చొని ఉండగా చాలామందికి జరుగుతుంది, వృద్ధి అవుతుంది. ఎవరి పాత్ర ఉంటే వారు తప్పనిసరిగా వచ్చేస్తారు. बहुत लोग समझते हैं भगवान कोई रूप में होगा जरूर. చాలామంది అనుకుంటున్నారు భగవంతుడు ఏదో రూపంలో ఉంటారు, తప్పనిసరిగా ఏదో రూపంలో వస్తారు అని. సాక్షాత్కారం కూడా పరంపిత పరమాత్మది తప్పితే ఎవ్వరు పరమాత్మ తప్పితే ఇంకెవరు సాక్షాత్కారాలు చేయించలేరు. భగవంతుడే అందరి సాక్షాత్కారం చేయిస్తారు. ఇప్పుడు రాముడి సాక్షాత్కారం కావాలన్నా, వినాయకుడి సాక్షాత్కారం, హనుమంతుని సాక్షాత్కారం
ఏ దేవీ దేవతల సాక్షాత్కారం కావాలన్నా అది శివబాబా మాత్రమే చేయించగలుగుతారు. బాబా మనకి ఆ ఒక్క కీనే ఇవ్వలేదు, సాక్షాత్కారాలు చేయించే కీ బాబా అది ఉంచుకున్నారు. బాబా అది చేయిస్తారు. शिव बाबा ब्रह्मा द्वारा ही स्थापना करते हैं. शिव बाबा ब्रह्मा ద్వారానే స్థాపన చేస్తూ ఉన్నారు. జ్ఞాన్ దేతే హే और బ్రాహ్మణ ధర్మ भी రచతే హే. జ్ఞానం ఇస్తున్నారు, బ్రాహ్మణ ధర్మాన్ని కూడా రచిస్తున్నారు. బ్రాహ్మణోं का धर्म जरूर चाहिए. మరి బ్రాహ్మణుల ధర్మం అనేది తప్పనిసరిగా కావాలి, వారు ఉన్నతోన్నతమైన వారు. మరి ప్రజాపిత బ్రహ్మ అందరికంటే ఉన్నతులు కదా. ఉన్కో కహేంగే, ఏమనాలి? ప్రజాపిత బ్రహ్మని అందరికంటే టాప్లో ఉన్నారు, కానీ ఏమనాలి? నెక్స్ట్ టు గాడ్, నెక్స్ట్ టు గాడ్. భగవంతుడి తర్వాత స్థానం ఎవరిది? ఇంకా ఎవరిదైనా ఉంది అంటే బ్రహ్మాది అంటున్నారు. అందుకే ఖురాన్లో రాశారు, ఆదం ఖుదా నహీ లేకిన్ ఆదం ఖుదా సే కభీ జుదా నహీ అని. ఆదం అంటే బ్రహ్మ, బ్రహ్మ ఆత్మను ఆదం అన్నారు. ఎలా అయితే క్రిస్టియన్స్ యాడమ్ అంటారు, ముస్లిమ్స్ ఆదం అన్నారు. ఆదం అంటే బ్రహ్మ భగవంతుడు కాదు, కానీ బ్రహ్మ భగవంతునికి ఎప్పుడూ దూరం లేడు. అంటే భగవంతుని నుండి బ్రహ్మను ఎప్పుడు సపరేట్ చేయలేము అని, ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు అని. బ్రహ్మ ద్వారా స్థాపన హోగి, బస్ బ్రహ్మ ద్వారానే స్థాపన జరుగుతుంది అంతే. ఇంకా బ్రహ్మనే దేవతగా అవుతారు. 84 జన్మల తర్వాత మళ్ళీ బ్రహ్మగా మారుతారు. బ్రహ్మ సరస్వతియే లక్ష్మీనారాయణలు అవుతారు. జ్ఞాన జ్ఞానేశ్వరియే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ कैसे बने, ये बड़ी फर्स्ट क्लास पॉइंट है. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? ఇది చాలా ఫస్ట్ క్లాస్ పాయింట్ అంటున్నారు. దీనిపైన మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తున్నారు. ये ज्ञान एक बाप ద్వారా मिलना है. ఈ జ్ఞానము ఒక్క బాబా ద్వారానే మనకి లభించేది ఉంది. प्रदर्शनी में अच्छी तरह समझाओ कि तुम ब्रह्मा पर मूंझते क्यों हो. ప్రదర్శనీలో మీరు చక్కగా చెప్పండి, మీరు ఈ బ్రహ్మ విషయంలో ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇతనే సబ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణ్యా హే, పహలే జబ్ కోయి బ్రాహ్మణ్ బనే తభీ విష్ణుపురి కే మాలిక్ దేవతా బనే. మరి ఇంతమంది బ్రాహ్మణీలు ఉన్నారు, ఇంతమంది బ్రాహ్మణీలు ఉన్నారండి, తప్పకుండా బ్రహ్మ ఉంటారు కదా. మరి బ్రాహ్మణులుగా అవుతేనే దేవతగా కాగలుగుతారు కదా, విష్ణుపురికి యజమానిగా. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి, ఇవి బాగా ఫేమస్ అయి ఉన్నాయి. ఇప్పుడేం నడుస్తుంది? బ్రహ్మరాత్రి, రాత్రి ఇది. ఇలా చిత్రాల ముందు కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా చెప్తే ఇతరులకి బాగా అర్థమవుతుందో మీరు చింతన చేయండి. जिसको सर्विस करनी है उनको सर्विस के सिवाय कोई विचार नहीं आएगा. ఎవరైతే సేవ చెయ్యాలి అనుకుంటారో వాళ్ళకి సేవ తప్పితే మిగతా ఆలోచనలు రావు. ఎప్పుడు ఏ విషయంలో అయినా ప్రతిదాన్ని సేవకు రిలేట్ చేసుకుంటూ ఉంటారు. సర్వీస్ పర్ ఎక్దమ్ భాగ్తే రహేంగే. సేవ విషయంలో ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటారు. बुद्धि में ज्ञान टपकता हो, अच्छी रीति झोली भरी हुई हो, तब तो उछल आएगी. బాబా అన్నారు, మీ బుద్ధిలో జ్ఞానమే, అలా జ్ఞానం యొక్క నాదమే మ్రోగుతూ ఉండాలి, జ్ఞానమే ఉండాలి బుద్ధిలో. మంచిగా మీ బుద్ధి రూపీ వడి నిండి ఉండాలి. అప్పుడే కానీ మీరు ఉత్సాహంతో పొంగుతూ అందరికీ చెప్పగలుగుతారు. సర్వీస్ పర్ ఎక్దమ్ భాగ్తే రహేంగే. సేవ అంటే చాలు హుషారు వచ్చేస్తుంది వాళ్ళకి. సేవ అంటే పరుగెత్తి వచ్చేస్తారు ఎన్ని పనులున్నా. జ్ఞాన్ హో और समझा ना सके ये तो हो ही नहीं सकता. జ్ఞానం ఉంది నా దగ్గర, కానీ నేను చెప్పలేను. నాకు చాలా అర్థమైంది, నాకు చాలా బాగా తెలిసింది, కానీ నేను చెప్పలేను. అసంభవం అంటున్నారు బాబా.
ఉండి చెప్పలేకపోవడం అనేది జరగదు, ఉంటే చెప్తారు. చెప్పలేకపోతున్నారు అంటే ముందు మీ బుద్ధిలో లేదు, కొంచెమైనా నిండి ఉంటే చెప్పగలరు కదా. లౌకికంలో ఏదైనా విషయం అర్థమైందంటే వేరే వాళ్ళకి చెప్తారు కదా, అర్థం కాకపోతే చెప్పలేరు. కానీ అర్థమై లోపల దాచుకోగలుగుతున్నారా ఎవరైనా? అసలు చెప్పకుండా ఉండలేరు. చాలా ప్రాబ్లం అది. అర్థమై ఒక విషయం తెలిసి ఎవరికి చెప్పకుండా మనసులో పెట్టుకోవడం చేయలేరు. అది చెప్పేస్తారు, ఎవరో ఒకరికైనా చెప్తారు. మరి జ్ఞానం ఉంది అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి లేనా హే తో దాన్ కర్నా హే. బాబా క్లియర్గా చెప్పేస్తున్నారు, తీసుకోవాలనుకుంటున్నారా నా నుండి, ముందు దానం చేయండి. తీసుకోవాలంటే దానం చేయాల్సిందే. दान नहीं करते आप समान नहीं बना सकते तो ब्राह्मण ही क्या ठहरा. దానం చేయలేకపోతున్నారు, ఇతరులను తన సమానంగా చేయలేకపోతున్నారంటే వాళ్ళు ఏం బ్రాహ్మణులు అంటున్నారు. ఏ క్వాలిటీ బ్రాహ్మణులు అనాలి చెప్పండి? థర్డ్ గ్రేడ్ అంట. మరి థర్డ్ గ్రేడ్ క్వాలిటీది ఏదైనా తీసుకోవాలనుకుంటారా ఎప్పుడైనా వస్తువైనా? మరి అలాంటిది జ్ఞానం ఇవ్వకపోతే బాబా అలా థర్డ్ గ్రేడ్లో పెట్టేస్తారు. ఫస్ట్ గ్రేడ్ బ్రాహ్మణం కా దందా హీ హే. ఫస్ట్ గ్రేడ్ బ్రాహ్మణులదైతే వ్యాపారం ఇదే, జ్ఞానం వినడం, వినిపించటం. బాబా ప్రతిరోజు పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు. సర్వీస్ మరియు డిస్సర్వీస్ ఈ రెండు పిల్లల ద్వారానే జరుగుతాయి. సేవైనా పిల్లలే చేస్తారు, డిస్సర్వీస్ కూడా బాబా పిల్లలే చేస్తారు. అగర్ సర్వీస్ నహీ కర్తే తో జరూర్ డిస్సర్వీస్ కర్తే హోంగే. ఇంకా బాబా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నారు. మీరు ఒకవేళ సర్వీస్ చేయట్లేదు అంటే తప్పనిసరి డిస్సర్వీస్ చేస్తూ ఉన్నారు కావచ్చు. ఎందుకంటే సర్వీస్ చేయట్లేదు కదా, అంటే డిస్సర్వీసే చేస్తున్నారేమో అంటున్నారు. अच्छे अच्छे बच्चे कहाँ भी जाएंगे तो जरूर सर्विस ही करेंगे. మంచి మంచి పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడ సేవనే చేస్తూ ఉంటారు. जब ज्ञान कंप्लीट हो जाएगा तो कोई अनन्य बच्चों से भूल नहीं होगी. జ్ఞానం కంప్లీట్ అయింది అంటే అనన్యమైన పిల్లల ద్వారా ఎప్పుడు తప్పు జరగదు. ఇంకా తభీ మాలాకే దానే బనేంగే, అప్పుడే మాలలో మనులుగా అవుతారు. ముఖ్యమైనవి 8 మనులు. ఇమ్తిహాన్ బి బడా భారీ హేనా. ఈ పరీక్ష కూడా చాలా పెద్దది కదా. బడే ఇమ్తిహాన్ మే హమేషా తోడే పాస్ హోతే హై. చాలా పెద్ద ఎగ్జామినేషన్లో చాలా కొద్ది మందే పాస్ అవుతారు. ఒకరు నిన్న పెట్టారు వాట్సాప్లో, ఏంటి ఇది అన్నింటికంటే పెద్ద ఎగ్జామినేషన్ ఇదే, మనుషుల నుండి దేవతలుగా అవడం. దీనికి కాంపిటీషన్ కూడా ఉంది. ప్లస్ దీంట్లో ఏంటి అంటే చాలామంది పోటీ పడుతున్నారు, కానీ ఎంతమంది పాస్ అవుతున్నారు? చాలా తక్కువ మంది. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఎగ్జామినేషన్స్. యూపీఎస్సీ అంటే చాలా టఫ్, అన్నింటికంటే ఎక్కువ దాంట్లోనే శ్రమ చేయాలి అనుకుంటున్నారు. కానీ అన్నింటికంటే గొప్ప ఎగ్జామినేషన్, మొత్తం టఫెస్ట్ అనండి, ఈజియెస్ట్ అనండి, కానీ మొత్తానికి ఇదే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేటువంటి ఇదే ఈ చదువు. బాబానారు మీరు ఈ పరీక్ష పాస్ అయ్యి చాలా ఉన్నతంగా తయారవుతున్నారు. బడే ఇమ్తిహాన్ మే హమేషా తోడే పాస్ హోతే హై. చాలా గొప్ప గొప్ప పరీక్షల్లో చాలా కొద్ది మందే పాస్ అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా మరి అందరూ పాస్ అవుతే అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది కదా. బాబా కూడా మరి మొత్తం అంతమందిని ఈ విశ్వానికి యజమానిగా చేయలేరు కదా, అందుకే కొద్ది మందే పాస్ అవుతారు. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారవుతారు. అందుకే బాబా అడుగుతారు, పిల్లలు మహారాజా అవుతారా, ప్రజలు అవుతారా, లేకపోతే ప్రజల్లో కూడా సావుకారులు అవుతారా, పేదవారు అవుతారా? బోలో క్యా బనేంగే, మీరే చెప్పండి ఏమవుతారు? महाराजाओं के पास दास दासियाँ तो बहुत होती है,
మహారాజుల వద్ద దాసీలైతే చాలామంది ఉంటారు. జో ఫిర్ దహేజ్ మే భీ దేతే హై. వారిని వివాహ సమయంలో కానుకగా కూడా పంపిస్తారు. పురుషార్థ్ కర్ అచ్చా పద్ పానా చాహియే. మీరు పురుషార్థం చేసి మంచి పదవినే తీసుకోవాలి. ఐసా హోషియార్ బన్నా చాహియే జో సబ్ కోయి బులాయే. ఎంత చురుకుగా మీరు తయారవ్వాలంటే మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేయాలి, మా దగ్గర రండి, మా దగ్గర రండి అని. అక్సర్ కర్కి కయ్యోంకు బులాతే హై. ఎక్కువ శాతం అందరినీ పిలుస్తూ ఉంటారు. ఏ తో జాన్తే హో నా బాకీ జిన్మే లక్షణ్ నహీ ఉన్కో తో కోయి బులాతే హీ నహీ. ఇది మీకు తెలుసు కదా. కానీ ఎవరిలో అయితే లక్షణాలు ఉండవో వాళ్ళని అసలు ఎవ్వరూ పిలవరు. పరంతు ఖుద్ తోడే జాన్తే హై కి హమ్ థర్డ్ క్లాస్ హై. కానీ వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా నేను థర్డ్ క్లాస్ క్వాలిటీగా ఉన్నాను అని? అర్థం చేసుకోవట్లేదు. చాలామంది థర్డ్ క్లాస్లో ఉన్నారు, అంటే గ్రేడ్ అలా ఉంది, థర్డ్ గ్రేడ్, కానీ తెలుసుకోవట్లేదు నేను ఇలా ఈ స్థితిలో ఉన్నాను, నేను మంచి స్థితిలో వెళ్ళాలి, నేను బాగా పురుషార్థం చెయ్యాలి, నాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి నేను వినిపించాలి అని అనుకోవట్లేదు. కొందరు సర్వీసేబుల్గా ఉన్నారు, సేవ కోసం బాగా పరిగెత్తుతూ ఉంటారు. ఉద్యోగం యొక్క ఆలోచన కూడా రాదు, అంటే ఇంకా ఉద్యోగం మానుకోనైనా సెలవు పెట్టైనా సేవ కోసం పరిగెత్తుతూ ఉంటారు. కొందరికి ఏ ఉద్యోగము ఉండదు, కానీ సేవ చేయరు, ఇంట్రెస్ట్ లేదు. అదృష్టంలో లేకపోతే ఇంకంతే, గ్రహచారం అంటారు. సేవ అయితే చాలా ఉంది, శ్రమ కూడా ఉంది. తక్ బీ జాతే హే, అలసిపోతారు కూడా. సంజాతే గలే బీ గుట్ జాతే హే. అర్థం చేయిస్తూ గొంతులు కూడా ఎండిపోతాయి అంటున్నారు. ప్రదర్శిని చెప్పినప్పుడు ఉంటుంది, కంటిన్యూస్గా 2-3 గంటలు చెప్పాక ఇక గొంతు థిక్కైపోతుంది, ఇంకా మాట అంత ఫ్లూయెంట్గా రాదు. ఎందుకంటే కాన్స్టెంట్గా కంటిన్యూస్గా గ్రూప్స్ చెప్తూ ఉన్నారనుకోండి ప్రదర్శినిలో, 3-4 గంటల తర్వాత తేడా వచ్చేస్తుంది. బాబా జాన్తే హే అచ్చి రాయల్ సర్వీస్ కర్నే వాలే కౌన్ హై. బాబాకు తెలుసు మంచి రాయల్ సర్వీస్ చేసే పిల్లలు ఎవరు అని. పరంతు కయ్యోమి కామయాబీ రేతీ హై. కానీ చాలామంది పిల్లల్లో ఇంకా లోపాలు కూడా కనిపిస్తున్నాయి, నామరూపాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. అందుకే బాబా శిక్షణ ఇస్తారు, పిల్లలు మార్చుకోండి, ఈ విషయంలో మీరు కొంచెం అటెన్షన్ ఇవ్వండి అని. నామ్ రూప్ మే కభీ నహీ ఫస్నా చాహియే. నామరూపాల్లో ఎప్పుడూ చిక్కుకోకూడదు. ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మ చిన్న బిందువు, బాబా కూడా బిందువే. अपने को छोटी बिंदी समझ और बाबा को याद करना बहुत मेहनत है. స్వయాన్ని చిన్న బిందువుగా భావించి బాబాను జ్ఞాపకం చేయడం, ఇందులో కొంచెం శ్రమ ఉంది అంటున్నారు. मोटे हिसाब में तो कह देते शिव बाबा हम आपको बहुत याद करते हैं. పెద్ద రూపంలో చూస్తే అందరూ శివబాబా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్తారు. లేకిన్ ఎక్యురేట్ బుద్ధి మే యాద్ రహనీ చాహియే. కానీ ఎక్యురేట్గా బుద్ధిలో బాబా ఎవరో, ఏ రూపంలో ఎలా ఉన్నారో అలా గుర్తు రావాలి. బడా ధైర్య వ గంభీరతా సే యాద్ కర్నా హోతా హై. అందుకే చాలా ఓర్పుతో, గంభీరతతో బాబాని జ్ఞాపకం చేయవలసి ఉంటుంది. ఇస్ రీతి కోయి ముష్కిల్ యాద్ కర్తే హై. కానీ ఈ రకంగా అతి కష్టంగా ఎవరో కొందరు జ్ఞాపకం చేస్తున్నారు, ఇందులో చాలా శ్రమ ఉంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము.
फर्स्ट पॉइंट, अपनी झोली ज्ञान रत्नों से भरपूर कर दान करना है. మీ ఒడిని జ్ఞాన రత్నాలతో నింపుకొని దానం చెయ్యాలి. इसी धंधे में बिजी रह फर्स्ट क्लास ब्राह्मण बनना है. ఈ వ్యాపారంలోనే బిజీగా ఉండి ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలు కాబట్టి సర్వుల కళ్యాణం చెయ్యాలి. किसी की भावना को तोड़ना, उल्टी मत देना, ये अकल्याण का कर्तव्य कभी नहीं करना है. ఒకరి భావనను తెంచటం, ఉల్టా మతము వినిపించటం, ఈ అకల్యాణపు కర్తవ్యం ఎప్పుడూ చెయ్యకూడదు. చాలామంది ఇదే పనిలో ఉంటారు. సెంటర్స్ పైన, అక్కేల పైన, ఇంకా చాలా విషయాలపైన భావనను తగ్గించేలాగా వేరే వాళ్ళతో మాట్లాడతారు. బాబా అన్నారు, అలాంటి అకల్యాణపు కర్తవ్యం ఎప్పుడూ చేయవద్దు. బాబా ఈరోజు 2 విషయాలు చెప్తున్నారు. ఒకటేమో ఫస్ట్ పాయింట్లో ఏమన్నారు, జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకోవాలి, దానం చెయ్యాలి. అంటే నింపుకోవడం, పంచటం, ఈ 2 చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది చెయ్యని వాళ్ళని బాబా 3rd గ్రేడ్లో పెట్టేశారు. ఈ సర్వీస్ చేయకపోతే, మనం తెలుసుకున్నది చెప్పకపోతే, నలుగురికి పంచకపోతే 3rd గ్రేడ్. అందుకే మనం ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణులుగా కావాలి. సెకండ్ పాయింట్లో బాబా, మీరు కళ్యాణకారి తండ్రి పిల్లలు కాబట్టి కళ్యాణం చెయ్యాలి అంటున్నారు. కళ్యాణం చెయ్యండి కానీ అకల్యాణకారి కర్తవ్యం చేయకూడదు. అకల్యాణకారి కర్తవ్యం ఏంటి? ఇతరుల భావనని తెంచటం. వాళ్ళకి మంచి భావం ఉంది ఫలానా వారిపైన, లేదా ఫలానా సెంటర్ పైన, లేదా యజ్ఞం పైన, మధుబన్ పైన, మధుబన్లో ఉన్న మధుబన్ నివాసీల పైన, ఎవరిపైనైనా, బ్రహ్మ బాబా పైన దాన్ని తెంచే విధంగా మాట్లాడుతూ ఇతరులకి ఉల్టా మతం చెప్పడము, ఇలాంటి పనులు చేయొద్దు. వరదాన్, आत्मिक उन्नति के साधन द्वारा सर्व परिस्थितियों पर विजय प्राप्त करने वाले अकाल मूर्त भव. ఆత్మిక ఉన్నతి యొక్క సాధన ద్వారా సర్వ పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తించుకునేటువంటి అకాల మూర్తి భవ. ఆత్మిక ఉన్నతి యొక్క సాధన ద్వారా సర్వ పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తించుకునేటువంటి అకాలమూర్తి భవ. వివరణ, ఏ విధంగా శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలని ఉపయోగిస్తారు, అలాగే ఆత్మిక ఉన్నతి కోసం సాధనను ఉపయోగించండి. అక్కడేమో సాధనాలు, ఇక్కడ సాధన. దీనికోసం సదా అకాలమూర్తి స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంటే నేను ఒకవేళ ఆత్మిక ఉన్నతి చేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకుంటే ముందు ఆత్మస్థితిలో ఉండాలి. అకాలమూర్తి అంటే ఆత్మ భృకుటి సింహాసనం పైన అవినాశి ఆత్మననే స్మృతిలో ఉండటం. అలా అకాలమూర్తి యొక్క స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. కాలంటే మృత్యు. మృత్యు నన్ను ఏమీ చెయ్యదు, నేను అవినాశి ఆత్మను, నేను చైతన్య శక్తిని. ఈ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. ఎవరైతే స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి నడుస్తారో వారు అకాల మృత్యువు నుండి, అకారణంగా ఎదురయ్యే సమస్యల నుండి, అన్ని సమస్యల నుండి రక్షింపబడతారు. మృత్యు ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించటానికి కేవలం మీ పాత శరీరం యొక్క భానాన్ని తొలగించుకుంటూ ఉండండి. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకోవటానికి మీ పాత శరీర అభిమానాన్ని తొలగించుకుంటూ ఉండండి. దేహ బాణంను
దూరం చేసుకుంటూ ఉండండి అంటున్నారు. ఇంత సింపుల్ సొల్యూషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? మానసిక సమస్యలు చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, మానసిక పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. మరి వీటన్నిటి నుండి సేఫ్గా ఉండాలి అంటే కేవలం దేహ బాణాన్ని దూరం చేసుకోమంటున్నారు. स्लोगन, कोई भी बात जो बार बार फील करता है वो फाइनल में फेल हो जाता है. ఏదైనా విషయంలో పదే పదే ఫీల్ అవుతే ఫైనల్లో ఫెయిల్ అవుతారు. ఏదైనా విషయంలో పదే పదే ఫీల్ అవుతున్నారు అంటే ఫైనల్లో ఫెయిల్ అవుతారు. ఈరోజు స్వమానము, నేను అకాలమూర్తుడను, నేను ఆత్మను అకాలమూర్తుడను. ఇదే అభ్యాసం చేద్దాం. భృకుటి సింహాసనంలో కూర్చొని నేను అవినాశి ఆత్మను అనే స్మృతితో ఉంటూ ఈ శరీరంతో కర్మేంద్రియాలతో పనులు చేయించాలి. మన ఆత్మిక ఉన్నతి కోసం ఈ సాధన చెయ్యాలి. ఓం శాంతి.